హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ బ్యూటీ ప్రెజెన్స్ రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు వచ్చేసింది డిడి కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు. మరి నాతో పాటు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దండి, ఆయన పలకరించేద్దాం. నమస్తే పద్మారావు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం చేయబోతున్నామండి కడాయి పనీర్ కర్రీ. కడాయి పన్నీర్ సూపర్ అండి. పన్నీర్ తో మీరు కొత్త కొత్త వెరైటీస్ అన్ని నేర్పిస్తున్నారు మా ఎపిసోడ్ లో. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పన్నీర్ కి ఒక్కటి రకంగా ఒకేలాగా చేసుకుంటే బోర్ కొడుతుంది. సో కొత్త కొత్తగా హోటల్లో ట్రై చేసేటప్పుడు అలా భలే ఉంది, డాబాలో ట్రై చేసే చాలా బాగుంది అనుకుంటాం, కానీ ఇంట్లో మనం ప్రిపేర్ చేయడానికి ఎలా కష్టం అవుతుందేమో అనుకుంటాం. సో మీరు మాత్రం మాకు ఈజీ మెథడ్ లోనే నేర్పించేస్తున్నారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా పన్నీర్, ఉల్లిపాయలు, టమాటా, 3 కలర్ల క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, కారం, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగ, దాల్చిని, ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, పసుపు, ఆయిల్. ఓకే, చాలా పెద్ద లిస్టే కనిపిస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్ని. సో కడాయి పన్నీర్ అంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, మరి పన్నీర్ కి అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నారు. పన్నీర్ ని కట్ చేసి వాటర్ లో పెట్టుకుందామండి. ఓకే, ఈ సైజ్ లో ఇలానే కట్ చేసుకోవాలి. కడాయి పన్నీర్ ఆ సైజే ఉంటుంది. ఓకే ఓకే, భలే ఉంది. సో పన్నీర్ అయితే మనం ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని వాటర్ లో సాల్ట్ సాల్ట్ వేసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. సో ఆ సాల్ట్ కొంచెం అబ్జార్బ్ అవుతుంది. ఈ లోపు ఒక చిన్న మసాలా మనం రెడీ చేసుకుందామండి. ఓకే, మసాలాకు గాను ఫస్ట్ గా మనం స్టవ్ వెలిగించి ముందుగా ధనియాలు, ఓకే, ధనియాల్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఈ లోపు ఎండుమిర్చిని మనం కాడల్ని తెంపి రెడీగా పెట్టుకుందాము. ఇది ఇప్పుడు నార్మల్ గా మన ఇంట్లో ఉంటాయి కదండి, గరం మసాలా అలాంటివి పనికి రావా? ఇప్పుడు సెపరేట్ గా ఏంటంటే కొంచెం ఈ హోమ్ మేడ్ మసాలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, గరం మసాలా కూడా మనం కొద్దిగా వేస్తాము, కాకపోతే ఈ రెడ్ చిల్లీ, మన ఎండుమిర్చి ఇంకా ధనియాలు కలిపి రోస్ట్ చేసి పేస్ట్ చేస్తే అది కడాయి మసాలాకి ఒక క్లాసికల్ టచ్ ఇస్తుంది అన్నమాట. ఓకే, మొత్తం స్పైసీ ఎండుమిర్చితోనే వస్తుందా? ఎండుమిర్చి, ధనియాలండి, ఇంకా ప్లస్ అడిషనల్ గా కొద్దిగా కారం కూడా మనం యాడ్ చేయాలి. కడాయి పనీర్ అనేది మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. ఇటువైపు నార్త్ వైపు, సౌత్ యాక్చువల్ గా నార్త్ డిష్. కడాయి అంటే ఏంటంటే కళాయి అన్నమాట. సో కళాయిలో చేసే ప్రోడక్ట్ కాబట్టి కడాయి పనీర్. సేమ్ గ్రేవీ యూజ్ చేసి మనం కడాయి చికెన్ కూడా చేయొచ్చు. ఓకే, సేమ్ గ్రేవీ కడాయి చికెన్ ప్లస్ ఇంకా అడిషనల్ వెజిటబుల్స్, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, మళ్ళీ పనీర్ కొద్దిగా వేసి కడాయి వెజిటబుల్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఇదే ప్రాసెస్ లో 4-5 వెరైటీస్ వచ్చేస్తాయి మనకి. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడైతే అవి ఇట్లా మనకి అరోమా వస్తుందో అప్పటికది ఫ్రై అయిపోయినట్టండి. ఎండుమిర్చి వేసుకోవాలి అందులో. ఓకే, ఇది తీసేద్దామా? ఓకే, ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం. కడాయి పన్నీర్ కి మాత్రం ఇది కంపల్సరీ కావాల్సిందే, ఏదైతే పొడి. ఈ పొడి. దీని తర్వాత మనం గ్రేవీ స్టార్ట్ చేద్దాం. ఓకే, వెజ్ లో మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి, ప్రాసెస్ మాత్రం కొంచెం లెందీగా ఉంటుంది కదా. అదే నాన్ వెజ్ అయితే వెజిటబుల్స్ అన్ని ప్రాసెస్ చేయాలి, ఇది పెట్టాలి. నాన్ వెజ్ కూడా ఉంటుందండి, కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ తో పాటు మళ్ళీ ఇంకా అడిషనల్ గా మసాలాస్, పేస్ట్స్, ఇంకేదన్నా. ఇప్పుడు మటన్ అనుకోండి, మటన్ తీసుకున్నాము, దానికి తగ్గట్టుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ చూడండి, టమాటాలు, తర్వాత 3 కలర్స్ క్యాప్సికమ్స్. వెజిటబుల్స్ అనుకోండి, ఇప్పుడు వెజిటబుల్ కడాయి వెజిటబుల్స్ తీసుకోండి, దీనికోసం మళ్ళీ మనం బీన్స్ తయారు చేసుకోవాలి, క్యారెట్ తయారు చేసుకోవాలి, కాలీఫ్లవర్ తయారు చేసుకోవాలి, పన్నీర్ కూడా అడిషనల్ కావాలంటే వేసుకోవచ్చు క్యాప్సికమ్ తో సహా. అవును, రెడ్ చిల్లీస్ కూడా రోస్ట్ అయిపోయింది, ఎండుమిర్చి కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టి పొడి తయారు చేసుకుని తెచ్చుకుందాం. ఈ రెండేనా? ఇందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అన్ని మనము మసాలాలో వేస్తాం. ఓకే, గ్రేవీ తయారు చేస్తున్నప్పుడు. ఇదైతే మనం పౌడర్ గా పట్టించుకుందాం. ఓకే, సో ధనియాలు, ఎండుమిర్చి లైట్ గా ఫ్రై చేసుకున్నాక మనం పౌడర్ తెచ్చుకున్న పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా అండి? ఇట్లా కొద్దిగా ఈ బేస్ కవర్ అయ్యేటట్టు. ఇంకా ఉల్లిపాయలు
ఉల్లిపాయలు ఇంకా టమాటా కూడా ఫ్రై అవ్వాలా? టమాటాలకు సరిపడట్టు ఆయిల్. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఓకే, జీలకర్ర, లవంగ, యాలకులు ఒక 3-4 యాలకులు, దాల్చిన చెక్క. ఓకే, తర్వాత ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. దీనికి గ్రేవీ ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ పెంచుకోవచ్చు అండి కాస్త. ఓకే, కాకపోతే మనం రిచ్నెస్ కోసం ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. ఓకే, సో స్టార్టింగ్ లో ఇలా ఉంటుండగా మనం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ బ్రౌనింగ్ అనేది కొంచెం తొందరగా అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ గ్రేవీలో మనం ఒకసారి చెక్ చేసి వేసుకోవచ్చు. సో ఉప్పు. ఇప్పుడు ఈ కడాయి పన్నీర్ కి మీరు చేసే మసాలా ఏదైతే ఉందో ధనియాలు, ఎండుమిర్చి అనేది, ఇది మనం చికెన్ కూడా సేమ్ ఇలానే యూజ్ చేసి చికెన్ కూడా సేమ్ వేసుకోవచ్చు అండి. ఓకే, చికెన్ కి సేమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఏదైతే ఈ స్పైసెస్ ఇందులో వేసి ఆనియన్ ముందు మనం ఫ్రై చేసామో, ఇందులో వేస్తే ఆ డిఫరెన్స్ ఏంటి, నూనెలో ఫ్రై చేస్తే డిఫరెన్స్? నూనెలో ఫ్రై చేస్తే ఆ హీట్ అయిన ఫ్యాట్ ఏదైతే ఉందో అందులో ఈ ఫ్లేవర్స్ అన్ని డిఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అయితే అది ఇట్లా చేసిన దానికి గ్రేవీ ఇంకా కొంచెం గ్రేవీలో టేస్ట్ బాగా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అదే లేకుండా పౌడర్ వేసామంటే కూడా ఉంటుంది, కాకపోతే నాట్ టు దిస్ ఎక్స్టెంట్. కొన్ని రెసిపీస్ లో ఏంటంటే 2 రకాలుగాను వాడతారు. ఈ గ్రేవీలో వేసిన గరం మసాలా ఆయిల్ లో వేసింది ఉంటుంది, ప్లస్ గరం మసాలా పౌడర్ వేసి కూడా వేసి ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. ఇవన్నీ తెలిసి ఉండాలి కదండి. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారు అనుకోండి, ఏ టైంలో వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని నేర్చుకోగలుగుతారు? మెయిన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అండి. ఇంకొంతమంది వాళ్ళు ఏంటంటే వచ్చిన స్టూడెంట్స్ కూడా కొంచెం కంప్లీట్ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా, కానీ అంటే వాళ్ళ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త, వాళ్ళకి తెలుసు ఈ ఫీల్డ్ లో రావాలని, బట్ ఎలా చెయ్యాలి, ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఇన్న 4 కోర్ డిపార్ట్మెంట్స్ లో ఏది ఎంచుకోవాలి, కొంచెం వాళ్ళకు ఒక ఆలోచన అనేది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. దెన్ విల్ హెల్ప్ దెమ్ అన్నమాట వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. దెన్ ఆఫ్టర్ ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో బేసిక్స్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్లీ బేసిక్స్ అన్నమాట. అందులో ఇంకా అడ్వాన్స్ గేమ్ నేర్పియరు. కట్స్ ఆఫ్ వెజిటబుల్స్ నుంచి, కట్ ఎలా పట్టుకోవాలి నుంచి, దెన్ వెజిటబుల్స్ ఎలా కట్ చేయాలి, ఏ ప్రిపరేషన్ కి వెజిటబుల్ ఎలా కట్ చేయాలి, చికెన్ ఎలా కట్ చేయాలి, ఫిష్ ఎలా కట్ చేయాలి, ఇవన్నీ బేసిక్స్ నేర్పిస్తాం అన్నమాట. సో అందులోనే ఈ ఫస్ట్ ఇయర్ లోనే ఇంట్రెస్ట్ బట్టి దెన్ ఇది మసాలా ఇలా చేస్తే ఎలా అవుతుంది, ఈ విధంగా చేస్తే మసాలా ఎలా అవుతుంది, ఈ విధంగా చేస్తే గ్రేవీ ఎలా అవుతుంది, అవి కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. కొంతమంది చేంజ్ అయిపోయే ఇది కూడా ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ ఒక కోర్సు, సెకండ్ ఇయర్ మాకు నచ్చలేదు అట్లా. జనరల్ గా అయితే అవ్వదండి. ఫస్ట్ ఇయర్ లో మేము బేసిక్స్ వరకు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సెకండ్ ఇయర్ లో ట్రైనింగ్ కి పంపిస్తాం అనమాట. సో ట్రైనింగ్ లో వాళ్ళకి దే గెట్ టు నో ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీ చూసిన తర్వాత, ఒక కమర్షియల్ కిచెన్స్ లో గానీ, కమర్షియల్ 5 స్టార్ హోటల్స్ లో పని చూసిన తర్వాత దే విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, ఇది ఇలా నడుస్తుంది, ఇది ఇలా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి మన పర్సనాలిటీకి తగ్గట్టు, మన నేర్చుకోవడం విధానం బట్టి ఈ ఫీల్డ్ అయితే సెట్ అవుతుంది అన్నట్టు దే విల్ చూస్ స్పెషలైజేషన్. 90% అయితే ఎవరు అవ్వరండి. ఫైనల్ ఇయర్ కి వచ్చాక ఒకసారి వాళ్ళు ఫిక్స్ అయిపోయాక ఇంకా దే విల్ స్టే విత్ దట్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకొని, ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్ గా బ్రౌన్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టొమాటోస్ కూడా 1 కప్ తీసుకున్నారు. 1 కప్ అండి. ఎన్ని ఉల్లిపాయలు, టమాటోస్ అండి. ఉల్లిపాయలు ఏంటంటే అదేంటి స్వెట్ అవుతాయి, మాయిశ్చర్ అంతా లాస్ అయిన తర్వాత కొంచెం దగ్గర అవుతాయి. టమాటాలు కూడా అంతే దగ్గర అయిపోతాయి. సో వాల్యూమ్ బట్టి మనకు తెలీదు ఫస్ట్. సో ఇప్పుడు టమాటాలు కాసేపు వేగిన తర్వాత మనము వాటర్ కొంచెం యాడ్ చేద్దాం. టమాటా కాస్త దగ్గర పడితే దగ్గర పడాలి.
ఓకే ఇందులో కూడా లోపల ఉండే గుజ్జును తీసేసి కట్ చేసినట్టు లేదా సీడ్స్ ఉన్నాయి జనరల్ గా మనం ఇండియన్ డిషెస్ లో అయితే మనము సీడ్స్ తో సహా డీసీడ్ చేయకుండానే చేస్తాం సీడ్స్ ఉండాలి అదే కాంటినెంటల్ డిషెస్ అనుకోండి మనం సీడ్స్ తీసేయడం కానీ గ్రేవీ కుక్ సాస్ తయారు చేస్తున్నప్పుడు టమాటాలు బ్లాంచ్ చేసి సీడ్స్ తీసి చాప్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నాం మూత పెడదామా కాసేపు వెయిట్ చేద్దాం శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం టొమాటోస్ మగ్గాయో లేదో చూద్దాం టొమాటోస్ కోసం మగ్గడానికి కాసేపు మూత పెట్టి ఉంచామండి సో ఈ విధంగా టొమాటోస్ మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు ఓకే తర్వాత కొద్దిగా కారం ఉప్పు మనం అప్పుడే అడ్జస్ట్ చేయొద్దండి ఆల్రెడీ ఉల్లిపాయల కోసం ఉప్పు వేసేసాం ఓకే ఇది ఒకసారి కలుపుకుందాం కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 minutes ఇట్లా ఫ్రై చేసి వాటర్ వేద్దామండి ఎందుకంటే లేకపోతే ఆ పసుపు పచ్చి ఫ్లేవర్ అలానే ఉండిపోతుంది బిర్యానీ ఆకు ఏదైతే వేసామో దాన్ని ఫ్లేవర్ వేసినాక ఒకలా ఉంటుంది లేకపోతే ఒకలా ఉంటుంది టేస్ట్ లో కూడా కదా అవును ఎంత చేంజ్ ఉంటుంది స్పైసెస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ప్యూర్ ఫామ్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో మసాలాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఓకే మనకు కొంచెము అడల్టరేటెడ్ తక్కువ గ్రేడ్ ఉంటే మనం ఈజీగా చెప్పేయచ్చు అవును అదే ఇది మనకి ఈ ఆకు ఏదైతే ఉందో దాన్ని పౌడర్ రూపంలో మనకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయరు కదా లేదండి పౌడర్ జనరల్ గా రేర్ గా యూజ్ చేస్తాము ఎందుకంటే ఆకే ఇప్పుడు కరివేపాకు ఉంది కరివేపాకు కూడా అంతే అలానే యూజ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ కాస్త మంచిగా ఆయిల్ లో గానీ మసాలా గానీ యూజ్ అవుతుంది మన బిర్యానీ ఆకు కూడా అలాంటిది అన్నమాట ఓకే సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఓకే సో వాటర్ వేసిన తర్వాత టమాటోస్ ఇంకా మొత్తం కుక్ అయిన తర్వాత కాసేపు స్లో ఫ్లేమ్ మీద వదిలేద్దాం కుక్ చేసుకుందాం లాస్ట్ కి మనం వేయబోయే పనీర్ మసాలా వెజిటబుల్స్ మసాలా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా వెజిటబుల్స్ అవన్నీ వేసి జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసి ఇంకోసేపు కుక్ చేద్దాం సో ఈ లోపు టమాటాస్ కుక్ అవ్వాలి ఓకే మూత పెట్టేద్దాం ఓకే కాసేపు వెయిట్ చేసాం కాబట్టి చూద్దామండి చక్కగా కుక్ అయిపోయింది టమాటోస్ ఉల్లిపాయలు మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్ని రెడీగా కుక్ అయినాయి నెక్స్ట్ మనం వచ్చేసి ఇందులో కొద్దిగా ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము 2 స్పూన్స్ బాదం జీడిపప్పు లైట్ గా కుక్ చేసి పొట్టు తీసి లైట్ గా బాయిల్ చేయాలండి బాయిల్ చేసిన తర్వాత బాదం పొట్టు తీసేసేయాలి జీడిపప్పు కొద్దిగా ముందుగా గ్రైండ్ చేసి మామూలుగా గ్రైండ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద వదిలేసి ఇది కుక్ చేద్దామండి గ్రేవీ కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ఏం చేద్దామంటే మన క్యాప్సికమ్ ని రోస్ట్ చేసి పనీర్ క్యాప్సికమ్ గ్రేవీలో యాడ్ చేసేద్దాం ఇంకో కడాయి కావాలి సో ఇదేం చేద్దామంటే ఒక స్లో ఫ్లేమ్ మీద పక్కన పెడతాను ఓకే ఇంకో వెసల్ తీసుకుందాం ఓకే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి కొన్నిటికి డైరెక్ట్ గాను ఏదైతే గ్రేవీ ఉందో అందులో వేసేయచ్చు కొన్ని మాత్రం ఫ్రై చేసి వేయాలి మనం క్యాప్సికమ్ ఏంటంటే క్యాప్సికమ్ డైరెక్ట్ గా అట్లా బాయిల్ చేయలేమండి గ్రేవీలో వేసి రోస్ట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట క్యాప్సికమ్ ఎస్పెషల్లీ సో మనం 3 రకాల క్యాప్సికమ్ తీసుకున్నామండి ఓకే సో క్యాప్సికమ్ సో క్యాప్సికమ్ ఈ విధంగా ఆయిల్ లో కాసేపు రోస్ట్ చేసుకుందామండి మధ్యలో గ్రేవీ కూడా ఒకసారి మిక్స్ చేద్దాము ఇది మరీ దగ్గర పడాల్సిన పని లేదండి గ్రేవీ లానే ఉండాలి ఇందులో ఇంకా సాల్ట్ కానీ ఇంకేమీ యాడ్ చేసే పని లేదు డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు లాస్ట్ కి మనం గ్రేవీ తగ్గట్టుగా ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు దీంట్లో మటుకు ఏం వెళ్ళదు ఓకే మనం ముందుగా గ్రైండ్ పట్టించుకున్న ఈ ధనియాలు ఇది ఎప్పుడు వేసి లాస్ట్ ఇది మాత్రం భలే అరోమా వస్తుందండి మనం డ్రై రోస్ట్ ఏదైనా హోమ్ మేడ్ మసాలాస్ కి సాటి ఏది రాదండి అవును ఓకే
ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మళ్ళీ నేను మన శ్రీవారి మసాలాస్ లోనే చూసాను. అవును. సో క్యాప్సికమ్ రోస్ట్ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ మనం మన పెద్ద రేంజ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ క్యాప్సికమ్ ఏదైతే ఉందో దీన్ని మనం గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. ఓకే. క్యాప్సికమ్ కుక్ అవుతూ ఉంటుందండి. మనం మన పనీర్ కూడా తీసుకుందాము. ఏదైతే సాల్ట్ ఇంకా హాట్ వాటర్ లో సోక్ చేసి పెట్టామో ఇంతసేపు ఆ పనీర్ కూడా యాడ్ చేసేద్దాం. పన్నీర్ వేసినాక ఎక్కువ కలపకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఒకసారి కలపొచ్చండి, కాకపోతే ఏంటంటే మనం కలుపుతున్న లాడల్ ఏదైతే ఉందో గరిటె ఏదైతే ఉందో అది పన్నీర్ కి తగలకుండా కలపాలి. ఓకే. కరెక్ట్ గా సెట్ అయింది గ్రేవీ అంతాను, కరెక్ట్ గా దాంట్లోకి మిక్స్ అయ్యేటట్టు. ఈ పనీర్ కి క్యాప్సికమ్ కి తగ్గట్టుగా ఆనియన్స్ టమాటోస్ తీసుకుంటే అవును గ్రేవీ సెట్ అయిపోతుందండి. వాళ్ళ కలర్ఫుల్ గా వచ్చింది కడాయి పన్నీర్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పనీర్ లైట్ గా స్లో ఫ్లేమ్ మీద ఇంకాసేపు వదిలేద్దామండి. ఈ లోపు మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు మరియు ఎండుమిర్చి ఇది పైనుంచి వేసుకుందాం ఇలా. ఓకే ఓకే ఓకే. దీంతో పాటు మన శ్రీవారి గరం మసాలా లైట్ గా సరిపోతుంది. ఒక్కసారి లైట్ గా. సో ఈ పనీర్ గ్రేవీ ఫ్లేవర్ మొత్తం ఇన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఒక్క 3-4 మినిట్స్ మనము స్లో రేంజ్ మీద కుక్ చేసుకొని పెట్టిద్దాం. ఓకేనండి, అయిపోయిందా చూద్దామండి. సో వావ్, వేడి వేడి కడాయి పనీర్ విత్ హోమ్ మేడ్ మసాలాస్ రెడీ అయిపోయిందండి. అన్ని వేసేసినట్టుగా ఇంకేమైనా అన్ని వేసేసాం. లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి ఒక మన కసూరి మేతి ఒకటి వేద్దాము. ఓకే. దానికోసం గాను మనం సెపరేట్ బౌల్ లో కొంచెం కసూరి మేతిని రోస్ట్ చేసుకుందామండి. కస్తూరి మేతిని మాకు నార్మల్ గా ఇలా పైనుంచి ఫైనల్ గా వేయడమే తెలుసు, కానీ మీరు చెప్పినప్పటి నుంచి లైట్ గా ఫ్రై చేసి వేయడం మొదలు పెడుతున్నాం. జనరల్ గా ఏంటంటే ఎట్లయినా వేయొచ్చు, కాకపోతే పచ్చి కసూరి మేతి వేస్తే అది కొంచెం చేదు వస్తుంది అనమాట. చేదు వస్తుంది. ఆ చేదు వచ్చిందంటే మళ్ళీ మనం చేసిన ఏ గ్రేవీ అయినా సరే అది మ్యాచ్ అవ్వదు అనమాట, ఇంకా పాడవుతుంది, ఫ్లేవర్ పోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తామంటే కసూరి మేతిని ఇద్దరు బటర్ లో గానీ ఆయిల్ లో గానీ, మెయిన్ బటర్ లేకపోతే బెస్ట్ థింగ్ ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇందులో. సో మనం ఏం చేద్దాం, డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి వేద్దాం. ఓకే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేయకూడదా అండి? వేయొచ్చు. కొత్తిమీర ఏదైతే ఉందో అదైతే యూనివర్సల్ గార్నిష్, యూనివర్సల్ ఫినిషింగ్ టచెస్ అన్నమాట. ఇండియన్ డిషెస్ దేంట్లైనా సరే, పప్పు, ఆఖరికి సాంబారు, రసము, చికెన్, మటన్, వెజిటబుల్స్, పనీర్, ఏదన్నా సరే దేనికన్నా సరే మనం ఈజీగా కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కూడా కొత్తిమీర వేయచ్చు మనం, నాట్ అన్ ఇష్యూ. కస్తూరి మేతికి సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇంకా కాకపోతే ఈ మాడకూడదు, మంచిగా రోస్ట్ అవ్వాలి. సో అరోమా చూస్తున్నారు కదా కసూరి మేతి కూడా. ఒక్క 1 మినిట్ తీసేద్దాం. ఇది కూడా హైలో పెట్టకూడదు కదా? హైలో ఉంచొచ్చండి, కాకపోతే నేను కొంచెం చిన్న బర్నర్ తీసుకున్నాను. ఏం లేదు, మాడకుండా చూసుకోవాలంతే. యా, అరోమా వచ్చిందండి ఇప్పుడు. ఓకే. సో కసూరి మేతి రోస్ట్ అయింది, ఇందులోంచి అరోమా రోస్ట్ అయిన ఫ్లేవర్ ఫ్యూమ్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి దీన్ని లైట్ గా ఇలా చేయితో మనం నలిపేసుకుందాం మొత్తం. ఓకే, ఇలా పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసుకున్న కసూరి మేతిని పైనుంచి వేసేసుకుందాం. కొంతమంది వేసేటప్పుడు ఆకులు ఆకులుగా కనిపిస్తూ ఉంటుందండి, అలా కాకుండా ఇలా పౌడర్ లోనే వేసుకోవాలా? పౌడర్ అయితే బెటర్ అండి. ఓకే, వేసి ఫైన్. సో దీని మీద ఫైన్. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఫర్ ది కడాయి పనీర్ కూడా రెడీ అయిపోయిందండి. కడాయి పనీర్ రెడీ.
సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. బాగుంది, కలర్ఫుల్ గా టమోటో క్యాప్సికమ్ కలర్ వేసుకోవడం వల్ల మంచి రెడ్ గ్రీన్ వైట్ అండ్ గ్రేవీతో చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది చూసేందుకు కడాయి పన్నీర్. దీనికి కాంబినేషన్ రోటీ బాగుంటుంది, రోటీ పన్నీర్ ఏదన్నా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ అకంపనిమెంట్ ఫర్ రోటీ, చపాతీ, ఫుల్కా, నాన్. దెన్ ఆఫ్టర్ దీంతో రైస్, జొన్న రొట్టె కూడా బాగుంటుంది కదా. జొన్న రొట్టె. ఇంకోటి ఏంటంటే నేను నా పర్సనల్ ఏంటంటే ఈవెన్ నాకు వెజిటబుల్ పులావ్ బిర్యానీ ఉన్నా సరే నేను షూర్ గా పన్నీర్ గ్రేవీ మటుకు వేసుకొని తింటా. సో అంత యూనివర్సల్ అన్నమాట, కాంబినేషన్ అంత చక్కగా ఉంటుంది. నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాం. ఓకే, వేడి వేడి కడాయి పన్నీర్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పేసింది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా గుమగుమలాడుతూ కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా అవుతుందో మీకోసం చూసి చెప్పేస్తాం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దామండి. విత్ పన్నీర్ తో టేస్ట్ చేద్దాము. గ్రేవీతో తీసుకుందాము. ఎంత సాఫ్ట్ గా పన్నీర్ మనకు కుక్ అయిందో చూడండి. సూపర్. ఎక్కువ స్పైసీ ఉంటుందేమో అనుకున్నాను, కానీ కాజు బాదం రెండు మిక్స్ చేసిన పేస్ట్ ఏదైతే వేసుకున్నామో దాని వల్ల లెవెల్ అయిపోయింది. మనం డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాల పౌడర్ లో కూడా మిర్చి ఉంది, అలానే లైట్ గా మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాము. కానీ ఎక్కువగా మనకి స్పైసీ లెవెల్స్ ఎక్కువగా అనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో మీరు ఇదే విధంగా ట్రై చేస్తే కనుక ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆలస్యం చేయకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా టేస్టీగా ఎంత బాగుందో. మెయిన్ గా ఫైనల్ గా వేసుకున్న ఆ మేతి పౌడర్ కాకుండా మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు ఫ్లేవర్ భలే తెలుస్తుందండి గ్రేవీలో. అండ్ నేను అనుకున్నాను మన పన్నీర్ కి ఆ గ్రేవీ ఎంత పట్టుకుంటుందా లేదా ఫైనల్ గా వేసాము అనుకున్నా, కానీ ఎగ్జాక్ట్ గా పట్టుకుంది. చాలా టేస్టీగా ఉంది. సో మా వ్యూయర్స్ కోసం కడాయి పన్నీర్ ఇంత ఈజీ మెథడ్ లో నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఇవాల్టి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెన్స్ రుచి చూడు కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.